అధ్యక్ష, ముందుగా అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ పేరు కల్తీ నెయ్యి అయితే వీళ్ళు అనవసరంగా 34 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక హెరిటేజ్ సంస్థ విషయాన్ని తీసుకొచ్చి చెప్పండి అధ్యక్ష, గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా తీసుకున్న సంస్థను తీసుకొచ్చి ఈ రోజు కావాలని బద్నాం చేస్తున్నందుకు వాళ్ళను ఖచ్చితంగా ఈ సభకి క్షమాపణ చెప్పాలని కోరుతూ అధ్యక్ష నిబంధనలు పాటించకుండా భవనాలు నడిపే మీరు కూడా మాట్లాడితే ఎట్లా చంద్రశేఖర్ గారు? నిబంధనలు పాటించకుండా కల్తీ నెయ్యి విషయానికి వస్తాను అధ్యక్ష. కల్తీ నెయ్యి 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు స్వామి వారిపై పగబట్టారు అధ్యక్ష, కక్ష కట్టారు అధ్యక్ష. 300 ఏళ్ల పైబడి నుంచి వస్తున్న లడ్డూ మహాప్రసాదంపై జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మారు అధ్యక్ష. 68 లక్షల కిలోల లడ్డూల్ని ప్రపంచం అంతా పాకించారు అధ్యక్ష. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిజరైడ్, కెరటిన్. అధ్యక్ష వింటే తెలుసు, కూర్చోండి, వింటే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిజరైడ్, బీటా కెరటిన్, యాస్టిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్ తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అన్ని కలిపి దానికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని వైసీపీ తలపెట్టింది అధ్యక్ష. అందులో భాగంగా టెండర్ నిబంధనలు కొంచెం కూడా సోయ లేకుండా 250 కోట్ల స్కామ్ కి తెరలేపి టెండర్ నిబంధనలన్నీ కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సడలించేశారు అధ్యక్ష. ఏమేమి సడలించారో ఒకసారి చెప్తాను అధ్యక్ష, దాని మీద మీకు కావాలని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అధ్యక్ష. FSSA నిబంధనల ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చెయ్యాలి. దాన్ని సడలింపు చేసేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే నెయ్యి ఉత్పత్తిలో అనుభవం కనీసం 3 ఏళ్లు ఉండాలి. దాన్ని 1 సంవత్సరానికి కుదించేశారు అధ్యక్ష. వెన్న తయారీ రోజుకి 12 టన్నులు ఉండాలి అధ్యక్ష. దాన్ని 8 టన్నులకి కుదించేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే దాని టర్న్ ఓవర్ సంవత్సరానికి 250 కోట్లు ఉండాలి అధ్యక్ష. దాన్ని 150 కోట్లకి పరిమితం చేసేశారు అధ్యక్ష. సాంకేతిక అధ్యయనం కానీ, ఫీల్డ్ విజిట్లు కానీ అవసరం లేదు అని చెప్పేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరుగా చేశారు అధ్యక్ష. నెయ్యి కల్తీ చేయడానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. ఈ టెండర్ నిబంధనల సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా సంతకం చేశారు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, ఇది సంతకం చేశారు అధ్యక్ష. నా దగ్గర ప్రూఫ్ ఉంది అధ్యక్ష. సభా మర్యాద పాటించండి, దయచేసి సభా మర్యాద పాటించండి. నెయ్యి కల్తీ జరిగిందని NDDB రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. రసాయనాలతో పాటు జంతు కొవ్వు కలిసినట్టుగా కూడా స్పష్టం చేసింది అధ్యక్ష. ఈ NDDB రిపోర్ట్ ని సిట్ ధృవీకరించింది అధ్యక్ష. సిట్ ఛార్జ్ షీట్ లో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఆధారం ఉంది అధ్యక్ష. కూర్చోవాలి. మెంబర్ మారుతున్నారు, కూర్చోండి. ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని చేసి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులందరూ బుక్కాయిస్తుంటే వీళ్ళని ఏమనాలి అధ్యక్ష?
ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని వీళ్ళు బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇది ఒక కుంభకోణమే కాదు అధ్యక్ష, ఇది హిందుత్వంపై దాడి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై నమ్మకం లేక మీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఇంకో సిట్ సిబిఐని ఇన్వాల్వ్ చేసి ఇంకో సిట్టును వేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఏమనాలి అధ్యక్ష, ఏం మాట్లాడాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి వినాలి. దయచేసి ఇప్పుడు ఒక మెంబర్ మాట్లాడేటప్పుడు వినండి. ఇప్పుడు మీరు మాట్లాడినా వాళ్ళు అడ్డు తగలొద్దు, వాళ్ళు మాట్లాడినా మీరు అడ్డు తగలొద్దు. అంతే. ఎవరు ఏం మాట్లాడాలనేది ఒకరినొకరు ఇన్స్ట్రక్ట్ చేయలేరు. దయచేసి మాట్లాడే సభ్యులు సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి, మీరైనా వాళ్ళైనా. అంతే తప్ప మాటికి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు అడ్డు తగలదని చెప్తున్నా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, సిట్ చార్జ్ షీట్ నెంబర్ 35 లో ఏముందో ఒకసారి చదువుతా అధ్యక్ష, ఏముందో చదువుతా అధ్యక్ష. టీటీడీ రిసీవ్డ్ ద ఎన్డీడీబీ కాప్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 which shows ghee adulteration with vegetable and animal fat అని చార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు దాన్ని కూడా బుకాయిస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి అధ్యక్ష? అనవసరంగా సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చి వాటి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నందుకు బహిరంగంగా ఈ యొక్క సభకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు అధ్యక్ష హవాలా విషయాలతో సహా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ 250 కోట్లు ఎవరెవరికి హవాలా చేశారో ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష, ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. అధ్యక్ష మీరు సీట్లోకి వెళ్ళండి, ఇస్తాను అవకాశం. మీరు సీట్లోకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళాలి దయచేసి. అధ్యక్ష మీరు సీట్లోకి వెళ్ళండి, అవకాశం ఇస్తాను అధ్యక్ష. నేను మీకు మైక్ ఈ కల్తీ లడ్డు విషయం మీద ప్రజలు నిర్ణయించేశారు అధ్యక్ష. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి, A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్ష. ఇలా ప్రజలే ఈ దొంగలు నిర్ణయించారు అధ్యక్ష. మీరు పోలీస్ కాదు, సిబిఐ కాదు, మీరు ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష, ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వాళ్ళని ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అది రికార్డులను తీయండి, అధ్యక్ష. హెరిటేజ్ సంస్థకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నాయకులు అనవసరంగా తీసుకొచ్చారు అధ్యక్ష, సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కూర్చోండి. అరే మీకు అవకాశం వస్తున్నప్పుడు కూడా మీరు కూర్చోండి. అరే ఏంటిది కాదు, ఆవిడ అయ్యింది, మీకు అవకాశం ఇస్తాం. కూర్చోండి దయచేసి సభ్యులు దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే కోరుకుంటా ఉన్నాను. ఈ చర్చని గౌరవంగా ముగించండి. అయ్యింది చాలు, ఇప్పుడు దాకా అల్లరైంది చాలు. దయచేసి ఈ రోజైనా ఈ యొక్క చర్చని గౌరవప్రదంగా ముగించి ఆయా పార్టీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి మాట్లాడే సభ్యులు కూడా కాంట్రవర్సీ లేకోకుండా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అనేది ఒకరినొకరు ఆదేశించడం అనేది మంచిది కాదు. దయచేసి మాట్లాడే సభ్యుడు విచక్షణతో మాట్లాడాలి. సభ్యుడైనా సభ్యురాలైనా ఎవరైనా విచక్షణ, మనం ఏం మాట్లాడుతున్నామో, భగవంతుని గురించి మాట్లాడుతున్నామో అనేటటువంటి దృష్టిలో పెట్టుకుని దయచేసి మాట్లాడండి. ఈ రోజైనా దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే నేను కోరుకుంటా ఉన్నాను. మాధవరావు గారు, మీకు 11 నిమిషాల టైం ఉంది. మీరు 11 నిమిషాలు కౌంట్ చేసి మీరు మధ్యలో మంత్రులు మైక్ ఇస్తే మాత్రం అట్లా అధ్యక్ష మేము మాట్లాడేది. ఏ మంత్రులు మైక్ ఇవ్వడం లేదు. ఇది షార్ట్ డిస్కషన్ ఇది. నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? మాధవ్ గారు దయచేసి 1 మినిట్ వనండి, నేను మాట్లాడుతున్నా. దయచేసి మాధవ్ గారు వినాలి. మీరు గతంలో కూడా ఇలా చేయటానికి వీల్లేదు
అలా వినండి 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 మంత్రి గారు వినండి. దయచేసి మాధవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు గతంలో కూడా మీరు ఇలా చేయటానికి వీలేదు అలా చేయటానికి వీలేదు అనేది మీరు చైర్ని ఆదేశించడం మంచిది కాదు. దయచేసి మీకు ఇచ్చిన టయాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు చైర్ని కానీ మంత్రులు కానీ టార్గెట్ చేయటం మంత్రులకి ఆ ప్రివిలేజ్ ఉంటది. దయచేసి మీకు ఇచ్చిన టైము 11 నిమిషాలు ఇచ్చాం. మీరు కౌంట్ చేసుకుని మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. దయచేసి అధ్యక్ష, మేము ఈ సందర్భంగా ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నిట్లో ఆధారాలు బయటకు వచ్చినాయి అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్ తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్ల డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ ఘీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్ లో, ఏ బోర్డు అడుగుతున్నాం అధ్యక్ష. అదే కాకుండా 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభను మంత్రి గారు కూర్చోండి. మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష? 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగలేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్ గా మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం గాని, కొవ్వు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని నెయ్యిలో లేదని తేర్చిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ అధ్యక్ష. ఛార్జ్ షీట్లు అధ్యక్ష మీరు చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్ కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్ గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతా ఉన్నాము. కాబట్టి ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ అరే విన్నప్ప, సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్ గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈ రోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటకు వస్తుందని ఈ రోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ ఈ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్ ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చింది అంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంట. భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్లి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్ జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోర్టు ఎంప్లాయీస్ కౌంట్ చేశారు, కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి. ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ ఛార్జ్ షీట్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు? మేము ఆర్గానిక్ గీ తెచ్చాము, అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మమ్మల్ని మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం? ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ అయితే మేము అడుగుతా ఉన్నాం
ఏదైతే 1924 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 1924 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో, ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కల్తీ అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ లేరు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో, ఆ నెయ్యి కల్తీ అయిందని తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈ రోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప, ఆత్మస్తుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. క్లియర్. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, 800 కిలోమీటర్లు దాటి టెండర్ లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్ ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ టీటీడీ బోర్డు మెంబరు, మీ సభ్యుడే నిన్న మాట్లాడుతూ మేము చూసాం. మాకు ఇందాపూర్కి ఇరిటేట్ సంబంధం మాకు తెలియదు కాబట్టి 800 కిలోమీటర్ నిబంధన సడలించి మేము దానికి అగ్రి అయ్యామని చెప్పి సాక్షాత్తు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే మాట్లాడింది మేము చూసాం అధ్యక్ష. ఇది కాకుండా ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఏదైతే ధర్మారెడ్డి గారి గురించి మీరు మేము మాట్లాడారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు గత ఈవో గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మాట్లాడారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న ఈవోని మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన కొడుకు చనిపోయినప్పుడు మీకు అంటు కనిపిస్తే తండ్రి చనిపోయినప్పుడు మీకు ఎందుకు అంటు కనిపించారు? లడ్డు మీద మాట్లాడండి, వాళ్ళు మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్కాయ చేసుకోవచ్చు అధ్యక్ష, మేము కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు సభా మర్యాద కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి అంటే సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే డైరీలు మొత్తం ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తా ఉన్నాయి, ఏ కెమికల్ దేంట్లో వాడుతున్నారు బయట పెట్టే దమ్ము మీకుందని అడుగుతున్నా. అన్ని డైరీలు, మీ డైరీయే కాదు అన్ని డైరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాధవ్ గారు సార్ నేను ఒక్కటే కోరుతున్నాను సార్. సార్ సభ్యుడు తనకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నుంటే, కొత్త విషయాలు ఏమన్నుంటే సభ దృష్టికి తేవచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ప్రభుత్వాన్ని ముందు పెట్టడానికి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి సిద్ధం. అంటే అన్రీజనబుల్ గా స్వీపింగ్ రిమార్క్స్ అంది ఎంటైర్ డైరీస్ ఇన్ ది కంట్రీ మాట్లాడటము అంటే భారతదేశంలో కేంద్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదనా? ఓకే, మీకు ఆంధ్రప్రదేశ్ లో మా మీద కోపం ఉంది, రాష్ట్రంలో దేశంలో మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం లేదు, మోడీ గారు నియంత్రణ చేయడం లేదు అనేటువంటిది చెప్పే ఉద్దేశం మీది. మీ ఉద్దేశం అదేనా? దేశంలో డైరీలన్నింటినీ కూడా మోడీ గారు నియంత్రించలేకపోతున్నారు, క్వాలిటీ కంట్రోల్ లేదు అని చెప్తున్నారా? ఏంటి సార్ ఈ స్వీపింగ్ రిమార్క్స్? దేశం పరువు తీసేటువంటి ప్రయత్నం సార్ ఇది. సార్ ఒక్కటి 2 నిమిషం కూర్చుంటాను సార్. కల్తీ జరిగిందా లేదా ఒక్క ప్రశ్న, ఇంతవరకు దానికి స్పష్టత నాకు రాలేదు. కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి గారు చెప్పారు, సభ్యుడు ఏమన్నా దాంతో డిఫర్ అయ్యాడా? ఆ 2 ముక్కలు కూడా చెప్తే మాకు క్లారిటీ ఉంటుంది సార్. మాధవ్ గారు. అధ్యక్ష, మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం అధ్యక్ష, మీరు ఏదైతే కల్తీ జరిగిన ఆరోపణ చేశారో సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే సభలో, ఇది ఒక్క తిరుపతి దేవస్థానం లడ్డులోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలు అన్ని లడ్డుల్లో కల్తీ అయిందని చెప్పి మాట్లాడింది వాస్తవా కాదా? ఇంకొకటి అధ్యక్ష, సాక్ష్యమే చూపిస్తున్నాను. సాక్షాత్తు దేవాలయం లాంటి ఇదే సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు కదా సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అది వాస్తవము. వాళ్ళ టైంలో శ్రీశైలము ఇతర దేవస్థానాలు అన్నింటిలోనూ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. దట్ ఈస్ ద గవర్నమెంట్ స్టాండ్. అధ్యక్ష, మేము సాక్ష్యం చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే మీరు సాక్షాత్తు అసెంబ్లీలో
ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష, ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష 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 సార్ సార్ ఎఫ్ఎం గారు సార్ ఎఫ్ఎం గారు మీరు ఇవాళ సభలో తమరు అనుమతించింది ఏంది సార్? యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ హోలు లడ్డు ప్రసాదం అంది టీటీడీ. మీరు సభలో అనుమతించింది సార్ యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ ది హోలు లడ్డు ప్రసాదం ఇన్ ది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాని దత్తమల చేతగాంతనమా ఇది? ఈ రోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ప్లీజ్ 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 అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష, ఇంకా 5 నిమిషాలు ఉంది మీకు, 5 నిమిషాలు అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష, ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష, టెండర్ లో పార్టిసిపేట్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి. L3గా అధ్యక్ష, L3గా కూర్చోండి శ్రీకాంత్. ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. అవును. 117 రూపాయలు 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెట్టి 2019-24 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, అధ్యక్ష తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాట లేదు అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరూ సాక్షిగా చెప్తున్నావు, కల్తీ లేదు లేదు లేదు. మీరు మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు. మేము కాదు, ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష. ఇస్తాను, ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు తాగి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి. ప్లీజ్ ప్లీజ్ ఎఫ్ఎం గారు దయచేసి ఎఫ్ఎం గారు దయచేసి సార్ సభ్యుడు ఎవరు మాట్లాడి నేను చెప్పేది ఏంటంటే సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఇవాళ చాలా స్పష్టంగా తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం
సరళీకృతం చేశారు. 4 నిబంధనల్ని సరళీకృతం కూర్చోండి. చేశారు కాబట్టి అందరూ కూర్చోండి. మెంబర్ దోపిడీదారులు రంగంలోకి వచ్చారు. మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈ రోజు ఈ కుట్ర జరిగింది. మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సార్, ఇది కరెక్ట్. నేననేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. అధ్యక్ష మాధవ్ గారు ఓన్లీ 2 minutes. మీరు అడుగుతున్నాం అధ్యక్ష, మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ కూర్చోండి. మార్కెట్ బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 minutes. అధ్యక్ష మైకు ఉంది మైక్ ఉంది. అధ్యక్ష మేము మీకు క్లియర్ గా చెప్తాను అధ్యక్ష, మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 57 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపు డైరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ నేను చెప్తా ఉన్నాను, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది